హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఏఆర్ క్రియేషన్స్. ఈరోజు నేను మీకు ఒక కొత్త రకం స్లీవ్స్ పఫ్ హ్యాండ్స్ గురించి మీకు అంటే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మీకు చెప్తానండి. ఫస్ట్ నేను ఇలా ఒక క్లాత్ తీసుకున్నాను, దీన్ని నేను 2 లేయర్స్ వేశానండి. ఇప్పుడు ఖర్చు కోసం 1/2 ఇంచ్ వదిలేసి నేను హ్యాండ్ లెంత్ పెట్టుకున్నాను. హ్యాండ్ లెంత్ మనకి 5 ఇంచెస్ అండి. ఎక్స్ట్రా కుట్టు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టుకున్నాను. ఇప్పుడు మనకి పఫ్ స్లీవ్స్ కదండి, సో పఫ్ పైకి లేవడానికి నేను 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నానండి. మెయిన్ హ్యాండ్ లెంత్ కన్నా 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఈ ఫుల్ లెంత్ తీసుకున్నాం కదా, హ్యాండ్ లెంత్ దగ్గర నుండి లోపలికి 2 ఇంచెస్ తీసుకోవాలండి. ఎందుకంటే ఆమ్ రౌండ్ పెట్టుకోవడానికి 5 ఇంచెస్ నుంచి నేను 2 ఇంచెస్ లోపలికి ఇలా లైన్ గీసుకున్నాను అండి. ఇప్పుడు మెయిన్ లెంత్ ఎక్కడికైతే వచ్చిందో అక్కడ నుంచి నేను 7 ఇంచెస్ ఆమ్ రౌండ్ పెట్టుకున్నాను. ఇంకా ఖర్చు కోసం 2 ఇంచులు పెట్టుకున్నానండి. ఇంకా హ్యాండ్ రౌండ్ ఉంటుంది కదా, హ్యాండ్ రౌండ్ 6 ఇంచెస్ పెట్టుకున్నాను. ఇంకా కుట్టు కోసం కూడా నేను 2 ఇంచులు పెట్టుకున్నానండి. ఇలా నార్మల్ హ్యాండ్ గీసుకున్నాం కదా, ఇంకా ఇప్పుడు పఫ్ కోసం 2 ఇంచెస్ పెట్టాం కదా, దాని కిందికి కూడా 2 ఇంచెస్ ఇలా కొలత చూసుకొని కిందికి కూడా 2 ఇంచెస్ నేను ఒక లైన్ గీసుకున్నాను. ఇప్పుడు నేను నార్మల్ హ్యాండ్ ఆమ్ రౌండ్ ఎక్కడికైతే వచ్చిందో అక్కడికి తీసుకున్నాను కదా, ఇప్పుడు ఎక్స్ట్రా తీసుకున్న క్లాత్ ఉంది కదా, మనం ఎక్స్ట్రాగా 2 ఇంచెస్ తీసుకున్నాం కదా, దానికి కలుపుతూ ఇలా నేను షేప్ గీసుకున్నాను అండి. ఇక్కడ రౌండ్ షేప్ రావాలండి. ఇలా నేను హ్యాండ్ షేప్ అయితే పఫ్ తీసుకున్నాను అండి. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం మనం. ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు నేను మధ్యలో నుంచి డిజైన్ కోసము కట్ చేస్తున్నా. ఇట్లా వెడల్పు 2 ఇంచెస్ అండి, అలాగే పొడవు 3 ఇంచెస్ కుట్టు కోసం వదిలేసి 3 ఇంచెస్ తీసుకొని ఇందులో నేను మనకు బ్యాక్ నెక్ రౌండ్ షేప్ వస్తుంది కదా, అలా రౌండ్ షేప్ వచ్చేలాగా నేను ఇలా కట్ చేసుకున్నా అండి. చూడండి, ఇలా గీసుకుంటున్నా కదా, దీన్ని ఇలా కట్ చేసుకోవాలి రౌండ్ షేప్ వచ్చేలాగా. నేను హ్యాండ్ కింది వైపు ఈ షేప్ పెట్టుకుంటున్నానండి. ఇలా వచ్చింది షేపు కట్ చేశాక. ఇలా టోటల్గా అయితే అయింది కదా, ఇప్పుడు దీన్ని ఎలా కుట్టుకోవాలో చూపిస్తా అండి. ఫస్ట్ కింది వైపు, అంటే ఈ కింది వైపు ఉంది కదా, ఈ కింది వైపు మనము ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. అదే లైనింగ్ బ్లౌజ్ అనుకోండి, మనం లైనింగ్ వేసి ఉల్టాయిస్తాం కదా హ్యాండ్, అలా హ్యాండ్ని ఉల్టాయించి కుట్టుకోవాలి. ఇది నార్మల్ బ్లౌజ్ కాబట్టి నేను దీన్ని కిందికి ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటున్నాను అండి. చిన్నగా ఇలా కుట్టు వేసుకుంటున్నాను ఫోల్డింగ్ చేసి. చూస్తున్నారు కదా, ఇలా కిందికి కుట్టు వేసుకోవాలి. ఈ వైపు అయింది కదా, ఇంకా ఈ వైపు కూడా నేను అలాగే వేసుకుంటున్నానండి. ఇలా కుట్టు వేసుకున్నాను నేను. ఇలా కింది వైపున మనకైతే ఫినిషింగ్ అయింది కదా, ఇంకా ఈ రౌండ్ ఉంది కదా, ఈ రౌండ్ని మనము కుట్టు వేసుకోవాలి. ఎలా అంటే ఇదిగోండి, నేను ఇలా నెక్ పీస్ లాగా ఇలా కట్ చేసుకున్నాను. నెక్ పీస్ ఎలా అయితే కట్ చేసుకుంటామో అలా క్లాత్ తీసుకున్నాను, దాన్ని ఇలా డబల్ ఫోల్డ్ చేసుకొని ఇలా కుట్టు వేసుకోవాలి. స్ట్రైట్ సైడ్ నుంచి కుట్టు వేసుకోవాలండి. మనం ఉల్టాయించేటప్పుడు కూడా లైనింగ్ బ్లౌజ్లకు ఓన్లీ కిందికి మాత్రమే ఉల్టాయిస్తామండి. ఇంకా ఈ డిజైన్ ఏదైతే కట్ చేసామో అది మనము గల్లపట్టిలాగా వేసుకొని ఉల్టాయించుకోవాలి. దాన్ని లైనింగ్ బ్లౌజ్లకు కూడా ఇలాగే ఉల్టాయించుకోవాలి, నేను చెప్తున్నాను. ఇలా గల్లకి నెక్ పీసెస్ ఎలా అయితే వేస్తామో అలాగే నేను స్టిచ్ వేసుకుంటున్నాను. డబల్ ఫోల్డ్ చేసి వేసుకోవాలండి, సింగిల్గా వేసుకోకూడదు. నేను ఇలా డబల్ ఫోల్డ్ చేసి వేసుకున్నాను కదా, ఇప్పుడు ఇలా టక్స్ కట్ చేసుకుంటున్నాను. రౌండ్ కరెక్ట్గా నీట్గా మలగాలి కదండి మనకి, అందుకే నేను ఇలా టక్స్ కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని ఇలా టోటల్గా కిందికి ఫోల్డ్ చేసి లాస్ట్ ఎడ్జ్ వైపులో కుట్టు వేసుకోవాలి. మధ్యలో మనకి గ్యాప్ రావాలండి. ఎడ్జ్ వైపులో లాస్ట్ వైపు ఉంటుంది కదా, లాస్ట్ వైపు చిన్నగా కుట్టు వేసుకుంటూ రావాలి. అయితే ఇది క్లాత్ అంటే ఈ క్లాత్ జాయిన్ చేసేటప్పుడు కిందికి కూడా ఫోల్డ్ చేసే వేసుకోవాలి. ఎందుకంటే మనకి కిందికి ఆల్రెడీ ఫినిష్ అయిపోయింది కదా, అంటే మనం ఫోల్డ్ చేసి కుట్టుకున్నాం కాబట్టి ఇంకా ఈ నెక్ పీస్ వేసేటప్పుడు కిందికి కూడా ఫోల్డ్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇలా నేను పైపింగ్ థ్రెడ్ తీసుకొని ఒక పిన్ పెట్టాను. ఇప్పుడు మధ్యలోంచి మనకి ఇప్పుడు సారీ పెట్టికోట్స్ కానీ మనకి ప్యాంట్లకు కానీ నాడ తీస్తాం కదా, అలా దీన్ని కూడా మనం నాడలాగా తీసుకోవాలి. పైపింగ్ థ్రెడ్ మనము సారీ కలర్, బ్లౌజ్ కలర్, ఆపోజిట్ కలర్ ఏ కలర్ అయినా వాడచ్చండి. ఇలా అయితే నేను లోపలికి వెళ్ళి తీసి ఇలా దగ్గరికి లాక్కుంటే ఇలా చూసారా కుచ్చులుగా ఇలా వచ్చేసిందండి. ఇప్పుడు దీన్ని ఈక్వల్గా నేను కట్ చేసుకుంటున్నాను.
పఫ్ స్లీవ్స్కి డిజైన్ అయితే ఇలా వచ్చింది. మనం ఈ ఒక్క డిజైనే కాకుండా రౌండ్ షేప్ మాత్రమే కాకుండా ఇంకా వేరే షేప్స్లో కూడా మనం కట్ చేసుకోవచ్చు. మనం వేరే వేరే షేప్స్లో కట్ చేసుకొని కూడా ఇలా డోరీ థ్రెడ్ సహాయంతో ఇష్టం వచ్చిన డిజైన్ అయితే కుట్టుకోవచ్చండి. షేప్ ఇలా వచ్చింది కదా. ఇంకా ఆపోజిట్ సైడు మనకి పఫ్ కోసం అయితే 2 ఇంచెస్ ఎక్స్ట్రా వదిలేసాం కదా, దాన్ని మనం ఇలా కుర్చీలు పెట్టుకోవాలండి ఆపోజిట్ సైడు. ఇంకా కింది వైపు కాకుండా పై వైపున కుర్చీలు అనేవి పెట్టుకోవాలి. మనం 2 ఇంచెస్ వదిలేసాం కదండి, అటు ఇటు 2 ఇంచెస్ 4 ఇంచెస్ అవుతుందండి. ఆ 4 ఇంచెస్ మనం కుర్చీలు పెట్టుకోవాలి. ఇలా కుర్చీలు టోటల్గా పెట్టుకున్నాం కదా. ఇంకా డోరీ డోరీ థ్రెడ్ కిందికి వేసాం కదండి, దానికి నేను ఇలా హ్యాంగిల్స్ పెట్టుకున్నాను చూడండి ఇలా. ఇంకా ఎవరైనా ఇవి నచ్చకపోతే వేరే ఏమైనా డిజైన్స్ వచ్చిన వాళ్ళైతే ఏ డిజైన్ అయినా మనం కిందికి హ్యాంగిల్స్ లాగా పెట్టుకుంటే చాలా బాగా కనిపిస్తుందండి. ఇలా డోరీ థ్రెడ్ టోటల్గా అయితే ఫినిష్ అయిపోయింది. ఇంకా పైకి కుర్చీలు పెట్టాక టోటల్గా హ్యాండ్ ఇలా వచ్చిందండి. న్యూ డిజైనింగ్ ట్రెండింగ్లో ఉన్న పఫ్ స్లీవ్స్ అండి ఇవి. చిన్నపిల్లలకైతే చాలా చాలా బాగుంటుందండి చూడడానికి. పఫ్ ఎక్కువగా పెట్టుకున్నట్టయితే చాలా నీట్గా కనిపిస్తుంది. మీకు నచ్చిందా అండి? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.